దేవుడు మరొక పునరుద్ధానపు ఆదివారంలోనికి మనల్ని ఆయన మహిమ చేత నడిపించాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని కావాలనిపిస్తుంది, అంటే కొన్ని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఉంటే బాగుండు, ఇలా డిజైన్ చేస్తే బాగుండు, ఇలాంటి సంగీతం ఉంటే బాగుండు, లేదంటే ఇలాంటి సౌండ్ ఉంటే బాగుండు, లేదంటే ఇలాంటివి. అలా ప్రేరేపణ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి అంటే మనం చెయ్యాలి అని. అర్థం ఏంటి? నీకు మ్యూజిక్ ఉండాలి అని ఆలోచన వచ్చిందనుకో, నువ్వే మ్యూజిక్ ప్లే చేయాలా. అర్థమవుతుందా? ఏం చేయాలా? పలానా సౌండ్ ఉంటే బాగుండు, లేదంటే పలానా వాయిద్యం ఉంటే బాగుండు అని అనిపించింది అనుకో, దానికి అర్థం ఏంటి? దేవుడు రే నువ్వు అది వాయించటానికి లేపబడు అని. నా పని కాదు అది. ఎవరి పని? నీతో మాట్లాడాడు కాబట్టి నీ పని. దానికి లోబడ్డామనుకో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏమో రేపొద్దుట మీకు తెలుసా, దావీదు అసలు రాజు దగ్గరికి రావటానికి, ప్యాలెస్లోకి రావటానికి గల కారణం ఏంటి తెలుసా? సౌలుకి దురాత్మ వచ్చి పట్టుకునేది. దేవుడు ఆత్మ అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చి అన్ని పీడించేది. ఆ దురాత్మను పోగొట్టడానికి వైద్యుడు రాలే, దావీదు సంగీతంతో వచ్చాడు. దావీదు సితార వాయిస్తుంటేనంట, వాయిద్యం వాయిస్తున్నంట, దయ్యం ఉండలేకపోయేదంట, ఆ దురాత్మ ఉండలేకపోయేదంట. ద మూమెంట్ డేవిడ్ ఎప్పుడైతే వాయిద్యం వాయించాడో ఆ దురాత్మ వదిలి వెళ్ళిపోయేదంట. అలా ప్యాలెస్లోకి వచ్చాడు, అలా రాజ్య స్థానంలోనికి వచ్చాడు. తను ఒక సింహాసనం మీద కూర్చొని ఏలటానికి ముందు తనకు వాయిద్యకారుడు, మ్యూజిషియన్. ఈరోజు నువ్వు పాట పాడే వ్యక్తివో, కాంగో కొట్టే వ్యక్తివో, గిటార్ ప్లే చేసే వ్యక్తివో, ఏ వ్యక్తివైనా కానీ ముందు దేవుడు నీకు ఇచ్చిన పని అది. దాంట్లో మనం నమ్మకంగా ఉంటే, ముందుకు వెళ్తే, ఆ పని చేస్తే ఆ చిన్న పనిలోంచి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒక రాజుకు పట్టుకున్న దయ్యాన్ని, అతనితో ఉన్న మ్యూజిక్ని, అతనిలోంచి వచ్చే పాట, అతనిలోంచి వచ్చే సంగీతంతో వదలగొట్టాడు. ఈరోజు అలాంటి రోజులు రాబోతున్నాయి. అగైన్ రివైవల్లో, ఉజ్జీవంలో జరగబోయే పనులు ఏంటంటే, నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తుంటే దయ్యాలు పారిపోబోతున్నాయి. నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తుంటే స్వస్థతలు రాబోతున్నాయి. నువ్వు పాట పాడుతుంటే చాలామంది గుండెలు, గాయపడిన గుండెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా గాయపరచబడ్డవన్నీ కూడా మాంచబడబోతున్నాయి. ఆదరణ పొందుకోబోతున్నారు, నిరీక్షణ పొందుకోబోతున్నారు. దేవుడు దానికోసం సిద్ధపడమని చెప్తున్నాడు. దానికోసం సిద్ధపరచు. అందుకే డోంట్ నెగ్లెక్ట్ వాట్ ద టాలెంట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు ఏ వరము ఇవ్వబడిందో దాన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. పాట, సంగీతమా, ప్లేయా, కాంగో, ఏదైనా కానీ దాంట్లో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇట్స్ ఎన్ ప్రొఫెటిక్ వర్డ్, ఇట్స్ ఎన్ ప్రొఫెటిక్ ప్రవచన పూర్వకంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. రాబోతున్న దినాల్లో ఆ యొక్క పని ద్వారా, ఆ మ్యూజిక్ ద్వారా దేవుడు అనేకమైన జీవితాల్ని బాగు చేయబడబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇంకోటి, ఒక ప్రామిస్ చేసుకుందామా ఈరోజు నుంచి? ప్రతి ఆదివారం ఫాస్టింగ్ ఉండొద్దాం, ప్రతి ఆదివారం ఉపవాసం ఉండొద్దాం. ఎట్లాగో శుక్రవారం, మంగళవారం మీరు ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆదివారం ఉదయం టిఫిన్ ఏం తినకుండా అయితే టీయో కాఫీయో తాగేసి రండి. ఎట్లాగో మనది 1 గంటగా అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి భోంచేసేద్దరు. కానీ మంచిది. ఉపవాసంతో, ఖాళీ కడుపుతో వాక్యాన్ని వింటే మనల్ని నడిపిస్తుంది. ద మెయిన్ థింగ్, నిద్ర, అలసట రాదు. రెండోది, ఉపవాసంలో నువ్వు బలం పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? ఉపవాసంలో బలం పొందుకుంటాం. అలా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే కూడా నేను ఫాస్టింగ్ తోటే ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఐ లైక్ ఇట్. ఎందుకంటే నా జీవితం ప్రారంభమైంది ఉపవాసాలతోటి. 21 రోజుల ఉపవాసం 2013 వైజాగ్లో, అక్కడ నా లైఫ్ స్టార్ట్ అయింది. ఆ ఉపవాసమే నన్ను బలపరిచింది. ఈరోజు ఇక్కడ నిలబడి సేవ చేయటానికి నన్ను నడిపించింది. అందుకు ఉపవాసంతో మనం ఆదివారం వద్దాం. ఏమి కాదు, దేవుడే శక్తిని ఇస్తాడు. దేవుడే శక్తిని, బలాన్ని ఇస్తాడు. అలా ప్రతిష్ఠించుకోండి. ప్రభువా నేను ఉపవాసం ఉంటాను, నాతో మాట్లాడు. వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా చెప్పాలంటే ఒక ఉజ్జీవం వచ్చింది. అయితే
అది భూమి మీద లేకపోతే ఒక ప్రాంతంలోనూ లేకపోతే ఎక్కడో అదేంటి ఒక ప్యాలెస్లో కాదండి, ఓడలో ఉజ్జీవం వచ్చింది. ఎక్కడొచ్చింది? ఓడలో ఉజ్జీవం వచ్చింది. ఓడలోనే రక్షణ సువార్త ప్రకటింపబడింది. ఓడలోనే అద్భుత కార్యాలు జరిగాయి. ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూడడం జరిగింది. దీనికంటే ముందు దేవుడు కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా కీర్తన భాగం 16వ కీర్తన, ఒక్కసారి అక్కడికి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, హల్లెలూయా సతీ కెలో సంద ఖోజనియా తెలో బ్లకో షెకే రికా సంద్ర క్లో షెకే జరియాంద్ర క్లుషో క్లుజో ధరియా. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఈరోజు నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు నాకు ఇష్టమైన కుటుంబం, నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి, నువ్వు నాకు ఇష్టమైన అదేంటి బిడ్డగా ఉన్నావు, భక్తిపరుడువు అంటూ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ప్రవచనంగా తీసుకోండి. దేవుడు నిన్ను అంటున్న మాట ఇష్టం. ఇష్టమైన వాళ్ళు ఏదన్నా అడిగితే మనం వద్దంటావా? కాదని చెప్పగలమా? నో చెప్పగలమా? మన దగ్గర లేకపోయినా కానీ పక్కడి దగ్గర అప్పు చేస్తాం. ఏం చేస్తాం? ఇష్టమైన వాళ్ళు అడుగుతున్నారు కనుక ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు నా యందు భయము భక్తి కలిగి ఉన్నావు గనక నువ్వు నాకు ఇష్టడవు, ఇష్టురాలువు. నీతో నేను నిలబడతాను, నీకోసం నేను నిలబడతాను, నీలో నేను నిలబడతానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో, యెహోవా నా స్వాస్య భాగమును నా పానీయ భాగమును, నీవే నా భాగమును కాపాడుచున్నావు. రఖా థమా జకియా. ఈ రోజు నుంచి నీకు కలిగిన సమస్త పిన్నుతో సహా పినీసుతో సహా దేవుడు కాపాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో కొన్ని కోల్పోయావేమో, నష్టపోయావేమో, బాధపడ్డావేమో, లేకపోతే అయ్యో ఇంత సంపాదించి ఎట్లా కోల్పోయానే, ఎలా పోయిందే అని అనుకున్నావేమో. దేవుడు ఈరోజు పిన్నీస్తో సహా దేవుడు ఏం చేయబోతున్నాడు? కాపాడబోతున్నాడు. రాసుకోండి, ఈరోజు డేట్ వేసుకోండి, 22 డిసెంబర్ 2024 డేట్ వేసుకోండి. నీ భాగాన్నంతటినీ కాపాడే దేవుడు, లేని వాటన్నిటిని ఇచ్చేవాడు. నువ్వు ఏదైతే కావాలి అని డిజైన్ చేసుకున్నావు నీ లైఫ్ని, వాటన్నిటికంటే శ్రేష్టమైన వాటితోటి దేవుడు నడిపించబోతున్నాడు, నిలబడబోతున్నాడు. మనోహర స్థలములలో నీవు నాకు పాలు ప్రాప్తించెదవు, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. గాడ్ ఆనరబుల్ పొజిషన్లో నేను నిలబెట్టబోతున్నాడు. ఆనరబుల్ పొజిషన్లో, ఘనత కలిగిన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఘనత కలిగిన స్థానాల్లో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. గౌరవించే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ? గౌరవించే స్థానాల్లో. అగైన్ మళ్ళీ రాసుకోండి, మళ్ళీ 22 డిసెంబర్ 2025 వచ్చేటప్పటికి నీ పొజిషన్ చాలా హెచ్చుగా ఉండబోతుంది, నీ స్థానం చాలా హెచ్చుగా ఉండబోతుంది. మనం ఇప్పుడు ఉంటున్న స్థలం కూడా కాదు, చాలా గొప్ప స్థలంలో మనం ఉండబోతున్నాం, చాలా గొప్ప స్థలంలో మనం ఆరాధించబోతున్నాం, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మన మధ్యలోకి రాబోతున్నారు. దేవుడు మన స్థాయిని పెంచబోతున్నాడు, మన స్థాయిని పెంచబోతున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నువ్వు నిల్చునే స్థానం కానీ, జాబ్ ప్లేస్ కానీ, బిజినెస్ ప్లేస్ కానీ, మినిస్ట్రీ ప్లేస్ కానీ, ఏదైనా కానీ అది వాల్యుబుల్ ప్లేస్ అవ్వబోతుంది. అది వాల్యుబుల్ ప్లేస్. రే ఇది 1,00,000 రూపాయలు కొన్నానురా, 10 సంవత్సరాలైనా కానీ దాని విలువ పెరగలేదురా. ఇక నుంచి విలువ పెరగబోతుంది, ఇక నుంచి విలువ పెరగబోతుంది. నువ్వు కొన్నది, నువ్వు కలిగిన ప్రతీది కూడా రెట్టింపు విలువ గల దానిగా దేవుడు చేయబోతున్నాడు. అక్కడ రాయబడిన మాట 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలో నా అంతరంద్రయము నాకు బోధించుతున్నా. ద నైట్స్, రాత్రుల్లో దేవుడు నీకు బోధించబోతున్నాడు. నా జీవితంలో ఎవ్రీడే ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్.
పగలంతా సేవ, మినిస్ట్రీ లేదా అది ఇది ఏం చేసినా కానీ రాత్రి పడుకున్న తర్వాత ఆ కలలో కానీ లేదంటే అట్లా మెలకున్నప్పుడు కానీ మోకాలు వేసినప్పుడు ఐ కుడ్ హియర్, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అవన్నీ దేవుడు నాకు చాలా ఆలోచన చెప్తాడు. ఈ రోజు నుంచి దేవుడు అలాగ మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఆయన మీకు సలహాలు ఇవ్వబోతున్నాడు. ఆయన మీకు మార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన మీకు ఆలోచనకర్త అవ్వబోతున్నాడు. డోంట్ థింక్ యు ఆర్ ఎ స్మాల్. నువ్వు చిన్న వ్యక్తివి అని నువ్వు అనుకోవద్దు. నువ్వు చిన్న వ్యక్తివే, కానీ నీ లోపలున్న వ్యక్తి చిన్నోడు కాదు. నీ లోపలున్న వ్యక్తి సామాన్యుడు కాదు. నీ లోపలున్న వ్యక్తి ఏమి చెయ్యలేనివాడు కాదు. ఈరోజు సమస్తం చెయ్యగలిగిన వ్యక్తి చిన్న వ్యక్తినైనా నిన్ను ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ యొక్క చిన్న ఆలోచన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నీకు ఆలోచనలు దేవుడు చెప్పబోతున్నాడు. ఆమేన్. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నీ గురి ఎవరిపైన ఉండాలంట? ఎవరిపైన ఉండాలంట? ఎస్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ ఇయర్. నూతన సంవత్సరంలోనికి ఎదురవుతున్నాం. ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నాయి, అంతేనండి. 8 రోజులు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి పొద్దుట లేవగానే ఆయన్ని గురిగా పెట్టుకుందామా? మధ్యాహ్నం భోజనం చేస్తా, నేను గంటలని చెప్పట్లేదు, 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటికి రా. మధ్యాహ్నం భోజనం చేస్తే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటా కదా, ఆ 2 నిమిషాలు ఏదో ఒకటి చేయి. లేదంటే నిన్ను ప్రేమిస్తున్నానేసయ్య నీకు వందనాలు, నిన్ను ప్రేమిస్తున్నానేసయ్య నీకు వందనాలు. రాత్రి పడుకునే ముందు నువ్వు ఆయన్ని గురిగా పెట్టుకో. ఎవరిని గురిగా పెట్టుకో? నువ్వు ఆయన్ని గురిగా పెట్టుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటే ఆ గురిగల దేవుడు నీ గురి తప్పనివ్వడు. నీ గురి తప్పనివ్వడు. నువ్వు ఫిజికల్గా చాలా లేదంటే అనుకుంటా, అందరూ అనుకుంటా, నేను అనుకుంటాను, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు ఉండాలా, ఎవరో ఒక వేలు పెట్టి చూపించే స్థితిలో ఉండకూడదు, ఎవరి దగ్గర చేయి చాచే స్థితిలో ఉండకూడదు, నలుగురికి ఇవ్వాలా. లాస్ట్ వీక్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. చాలా బాధపడ్డాను నేను. 3 పిల్లల గురించి నేను చెప్పాను కదా. ఏం చేయలేని స్థితిలో ఉన్నామే. అయ్యో ఒకళ్ళనన్నా పెంచుకుంటే బాగుండు. గాడ్ రాత్రి కూడా అదే ఆలోచించాను, ఒకళ్ళనన్నా పెంచుకుంటే బాగుండు ప్రభువా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఒకళ్ళు కావాలి. ఎందుకంటే మినిస్ట్రీకి అటు ఇటు వెళ్తాను నేను. ఒకళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి బాగుంటుంది. స్కూల్కి పంపించాలా, ఆ ఫీజులు పే చేయాలా, అమ్మకి మంచి శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలా. అయ్యో నాకు అది లేదే. ఒకళ్ళు ఉంటే కనీసం ఆ ఫైనాన్షియల్ సంగతి పక్కన పెట్టి నాతో పాటు ఇంకో వ్యక్తి ఉంటే ఇంటి దగ్గర ఆ పాపనన్ను చూసుకునే వాళ్ళు ఉంటారే అనేసి. ఇక్కడి నుంచి అలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదు, రాకూడదు. ఐ వాస్ ప్రేయింగ్ దట్ ఓన్లీ. మనం కొంతమందిని పోషించే స్థితిలోనే ఉండాలని నేను గురి చేసుకున్నాను. ఐ వాంట్ లార్డ్ యూ లిఫ్ట్ అప్ మీ సో ఐ కెన్ లిఫ్ట్ సమ్ అదర్స్. కొంతమందిని ఆదుకునే విధంగా, కాపాడే విధంగా, పోషించే విధంగా నువ్వు నన్ను హెచ్చించు, నా సంఘాన్ని హెచ్చించు. ఈరోజు ఆ గురి మనం దేవుడి వైపు కలిగి ఉంటే దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. రాబోతున్న దినాల్లో మనం చాలామందిని పోషించబోతున్నాం, చాలామందిని ఆదుకోబోతున్నాం, చాలామందిని అడాప్ట్ చేసుకోబోతున్నాం. వీ కుడ్ మనము. ఎందుకంటే మనలో ఉన్న గొప్ప దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు. స్వార్థం కలిగి నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను మాత్రమే వద్దు. బ్రాడప్ యువర్ మైండ్. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అనుకుంటున్నావు. 5 ఉంటే 5 కంటే నా పిల్లలు అనుకుంటావు కదా, అనుకుంటామే లేదా? ఇక్కడి నుంచి అట్లా అనుకుందాం. నిరీక్షణ లేకపోతే తల్లిదండ్రులు లేక, తిండి లేక, అపాయంలో ఉన్న బిడ్డలందరూ కూడా మన బిడ్డలే అనుకుందాం, మనమే కన్నాం అనుకుందాం. దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అలాగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. రథ కజాథరియా షేకే జెదేరియా. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మనల్ని ఎవ్వరూ కదల్చలేరు.
ఏ శ్రమ మనల్ని కదల్చలేదు, ఏ అపాయము మనల్ని కదల్చలేరు, ఏ అనారోగ్యం మనల్ని కదల్చలేదు, ఏ మాట మనల్ని కదల్చలేదు. కొన్నిసార్లు ఎవరో అన్న మాటలు బట్టి మనం బాధపడుతూ ఉంటాం, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. చిన్న చిన్న పరిస్థితులు బట్టి, లేదంటే ఎన్నో సంవత్సరాల గురించి ఆశపడుతుంది, జరగకపోతే ఏదో అంటే వాడు అన్నాడురా అని కృంగిపోతాం కదా. ఇక నుంచి ఆ కృంగుదల రాదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు కదల్చబడవు. ఈరోజు దేవుడు కదల్చబడని సంఘంగా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కదల్చబడని సేవను చేస్తాం మనం, కదల్చబడని కుటుంబం మనది. కదల్చబడకుండా మనం స్థిరంగా ఉండబోతున్నాం. మనం దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఈ వాగ్దానం చేస్తుంది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయితే 5 సంవత్సరాలే, కానీ సృష్టికే పునాదులు వేసిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. సృష్టి ఎంతకాలం ఉంటుందో, నువ్వు నేను ఎంతకాలం ఉంటామో, మన పిల్లలు కూడా ఈ వాగ్దానాలు చూస్తారు. మన పిల్లలు కూడా ఈ వాగ్దానాల్ని చూస్తారు. అలాంటి కార్యాలు మన ద్వారా జరగబోతున్నాయి. ఈరోజు పక్కనున్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి చెప్తావా, నువ్వు కదల్చబడవు అని? పక్కనున్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి చెప్తావా, నువ్వు కదల్చబడవు. నేను కదల్చబడను. దిస్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఎస్, నేను కదల్చబడను. హల్లెలూయా. ఇప్పుడు చిన్న మొక్క అనుకోండి, ఈజీగా చేత్తో పీకేయచ్చు. నా వైపు చూడండి, చిన్న మొక్క. అదే 100 సంవత్సరాల వృక్షం అనుకో, ఏం తెప్పించాలా? క్రేన్ గొడ్డలు సరిపోదు. క్రేన్ తెప్పించినా కానీ కొన్ని గంటల శ్రమ. నువ్వు చెట్టువి, మొక్కవు కూడా కాదు. నువ్వు దేవుని వారసుడివి, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడు కనుక ఏ దుష్టుడు కూడా నిన్ను కదల్చలేడు, ఏ శక్తి కూడా నిన్ను కదల్చలేడు. కొన్నిసార్లు అనుకుంటాం దుష్టుడు నథింగ్. ఇంకో విషయం చెప్పిన, ఆ దుష్టుడి కంటే నువ్వే గొప్పవాడు. ఎందుకంటే నీ శరీరం దేవునికి ఆలయము గనక దేవుడు శాసిస్తేనే తప్ప, ఒక్కసారి వాగ్దానం చేస్తే దేవుడు దాన్ని తప్పేవాడు కాదండి. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఈ 2022 డిసెంబర్న నువ్వు కదల్చబడవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను దేవుడు ఒక ఎత్తైన ఆశ్రయంగా నిలబెట్టబోతున్నాడు, కోటగా నిలబెట్టబోతున్నాడు, ఎత్తైన ధ్వజముగా నిలబెట్టబోతున్నాడు. సంవత్సరాలు గడిచిన వృక్షంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొన్నిసార్లు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు 100 సంవత్సరాల చెట్టు వేర్లతో సహా పెగిలింపబడి పడిపోతుంది. ఈరోజు నువ్వు అలా పడవు. నువ్వు జీవపు వృక్షానివి. ఆల్వేస్ ఇటర్నిటీ, నిత్యత్వం వరకు కూడా నువ్వు జీవిస్తూనే ఉంటావు, నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నీ ఆకులు రాలిపోవు. నీ ఆకులు కోసుకెళ్తారు. అర్థమవుతుందా? నీ ఆకులు కోసుకెళ్తారు. ఇప్పుడు చెట్టు ఉంటుంది, పనికిరాని చెట్టు అనుకో, ఏమవుతుంది? ఆకులు ఉండి రాలిపోతాయి, తర్వాత తుడిసి పారేస్తాము. కానీ పనికొచ్చే చెట్టు, మంచి చెట్టు, తమలపాకులు ఉన్నాయి, ఏం చేస్తారు? రాలిపోయేంత వరకు ఆగుతారా? ఒక్కొక్క ఆకు ఎంత తెలుసా? తమలపాకు ఆకు కాస్ట్లీ, ఒక్క ఆకు 3 రూపాయలు. హల్లెలూయా. నువ్వు తమలపాకు కాస్ట్లీ. అన్నిటికైనా విలువైన ఆకువి నిన్ను దేవుడు ఔషధంగా మార్చబోదు. ఇది ఎహెజ్కేల్ బుక్లో రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆకులు ఔషధమవుతాయంట. ఆకులు, నువ్వు రాలిపోవు. నీ మాట, నీ నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎదుటివారు ఔషధంగా తీసుకెళ్తారు. నీ ఫలాలన్నీ కూడా ఆహారం అవుతాయి, సంతృప్తినిస్తావు. దిస్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు ఇతరులకు, అనేక మందికి సంతృప్తినిచ్చేవాడు. నువ్వు కూడా సంతృప్తి కలిగి జీవిస్తావు. హల్లెలూయా. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఏంటంటే హృదయం ఏం చేస్తుందంట? సంతోషించుచున్నదంట, ఆత్మ హర్షించుచున్నది. నీ హృదయం ఇక్కడి నుంచి ఉప్పొంగబోతుంది.
కష్టాలు రావని చెప్పట్లేదు, నష్టాలు రావని చెప్పట్లేదు, ఇంతకు ముందు కంటే ఎక్కువే వస్తాయి. కానీ వాటిని దూసుకుంటూ వెళ్ళిపోతాం, వాటన్నిటిని అణుచుకుంటూ వెళ్ళిపోతాం, వాటన్నిటిని ఏంటి తెలుసా, వాటిపైన నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు నీ శక్తిని పెంచబోతున్నాడు, దేవుడు నీ బలాన్ని పెంచబోతున్నాడు. ఎందుకంటే ఆయనే నీ శక్తి అవ్వబోతున్నాడు, ఆయనే నీ బలం అవ్వబోతున్నాడు. ఈరోజు సమస్యల పైన దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడు నిత్య ఆ హార్ట్లో సంతోషాన్ని అనుభవిస్తావు. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలామంది కూడా నాకు తెలుసు, నేను చూసి చెప్పగలను, మీ హృదయంలో ఒక రకమైన సంతోషం ఉంది, ఒక ఆనందం ఉంది. ఏదో సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా ఒక ధైర్యం ఉంది. దానికంటే రెట్టింపు దేవుడు సంతోషాన్ని మీ హృదయంలో పెట్టబోతున్నాడు. జాయ్ బబులింగ్ మీ మొహాల్లో అది కనిపించబోతుంది. తద్వారా మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నీళ్ళు ఒలికిపోయాయి అనుకో, నీళ్ళు ఒలికిపోయాయి, డ్రమ్ములో నీళ్ళు ఉన్నాయి, అదేంటి లీక్ అవుతుంది, అదంతా పారుతుంది అనుకో, ఏమవుతుంది, అక్కడ ఎవరు నించున్నా కానీ తడిసిపోతారు, ఎవరు నించున్నా కానీ కాళ్ళు ఏం చేస్తే తడవబడతాయి. అదే నువ్వు జస్ట్ నించో చాలు, నీలోంచి ప్రవాహం వారిని తడిపేయబోతుంది. నీలోంచి ఆనందం అనే ప్రవాహం, సంతోషం అనే ప్రవాహం, సమాధానం అనే ప్రవాహం, దేవుని మహిమ అనే ప్రవాహం వారిని ముంచేయబోతుంది. చూడండి, చాలామంది సాక్ష్యం చెప్పబోతున్నారు మీ నిమిత్తము. ఈ అన్న వల్ల, ఈ అక్క వల్ల, ఈ తమ్ముడు వల్ల, కుటుంబం వల్ల, వారి వల్ల నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, తెలియకుండా ఏదో నా జీవితంలో జరిగింది అన్న సంతోషపు సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు, మనం వినబోతున్నాం. ఈరోజు కొంతమందే ఉన్నాం, వేలలో లెక్క పెట్టుకునేలాగా ఉన్నాం, రేపొద్దుట వేలల్లో, థౌజండ్స్లో లెక్క పెట్టబడే వారిగా మనం అవ్వబోతున్నాం. ఒక్కరు 1000 మంది అవుతారు, ఒక్కరు 1000 మంది అవుతారు. నిరీక్షణతో నిలబడు, నీలోంచి జీవజలాన్ని పరిగెత్తని రఖజదారమా బాబాహలి. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, రేమా కల్లో జదా. ఏ అనారోగ్యం రాకుండా దేవుడు నేను కాపాడబోతున్నా. ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని నథింగ్, ఏ రోగం నేను కృంగతీయదు. ఏ రోగం, పలానా రోగం వచ్చిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళానమ్మా, పలానా రోగం నెలలుగా నన్ను వ్యాధిస్తుంది అన్న రోగమే నీకు రాదు. నీ శరీరాన్ని సురక్షితంగా దేవుడు నడిపించబోతున్నాడు. నీ శరీరాన్ని దేవుడు ఆరోగ్యకరంగా నడిపించబోతున్నాడు. ఆరోగ్యకరంగా కింద రాయబడిన గ్రేట్ మాట, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దేవుడు నేను విడిచిపెట్టలేదు, దేవుడు నేను మరచిపోలేదు. అంతేకాకుండా మనం నశించిపోదు. ఈరోజు ఇక్కడ నిలబడి మనం దేవుడు వాక్యాన్ని వింటున్నాం, నమ్ముతున్నాం కదా. దేవుడు నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మను ఆయనతో కలుపుకుంటాడు. మనం విడిచిపెట్టబడని వారము. ఇదే కంటిన్యూ చేద్దాం, ఇంకొంచెం ప్రయాసపడదాం దేవుడితో నడవటానికి, దేవునితో పరిగెత్తడం కోసం, దేవుడి పనులు చెయ్యటం కోసం, దేవుడు పనులు చేయటం. ఇంకో విషయం చెప్పనా, ఈ రోజు నుంచి అడగండి, ప్రభు నీ కోసం ఏ పని చేయాలా. నన్ను కూడా అడగండి, అక్క ఏ పని చేయమంటావు, మినిస్ట్రీకి సంబంధించిన వర్క్ ఏం చేయమంటావు. యూ మస్ట్ బి. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు, నిన్ను తలగా చేయబోతున్నాడు. ఏ పరిచర్య పనిని ఏం చెయ్యాలని అడిగి వరకు చెయ్యి. వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ చర్చ్ అయినా, ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ గారైనా కానీ ఏం చెయ్యాలి, దేవుడి పని ఏముంది, నేనేం చేయగలను, నువ్వు గొప్ప ఫలాన్ని చూడబోతున్నావు. గొప్ప అధికారానికి దేవుడు నిన్ను అప్పగిస్తున్నాడు, అధికారంతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది యేసయ్య గూర్చిన ప్రవచనం అండి. యేసయ్య కుళ్ళిపోలేదు, నువ్వు నేను కూడా కుళ్ళిపోము. ఆత్మీయంగా వెన్ ఐ హియర్డ్ అబౌట్ ద డయాబెటిక్, చాలామంది షుగర్ పేషెంట్స్ చూసినప్పుడు మనకు ఒకటే ఆలోచన వస్తుంది, వాళ్ళకి పుండు వచ్చింది, వాళ్ళకి వేలు తీసేశారు, వాళ్ళకి కాలు తీసేశారు, అది ఇది చాలాసార్లు ఆలోచన నన్ను పడుతూ ఉండేదన్నమాట. అంటే నా తలంచు వస్తూ ఉండేదన్నమాట. ఒకసారి దేవుడు చెప్పాడు, నువ్వు దేవుడు బిడ్డవి, హౌ కుడ్ ఇట్ బి టు, మీకెందుకు అవుతుంది, నీకు సంబంధించిన వాళ్ళకి ఎందుకు అవుతుంది.
నెవర్. ఈరోజు దేవుడు అదే మాట మా అందరితో మాట్లాడుతున్నాం. భూమి మీద ఉన్నంత కాలము నా శరీరము కుళ్ళు పట్టదు. వన్ థింగ్. రెండోది, ఆత్మీయంగా మన జీవితాలు మురికి కంపొచ్చేలాగా దేవుడు చేయడు. ఆత్మీయంగా సుగంధ ద్రవ్యంగా అంటే ఏంటి, జీవపు సువాసన వచ్చేటట్లు దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. జీవపు సువాసన రాబోతుంది. రేపొద్దున మరణించిన తర్వాత దేవుడు మనల్ని మహిమ శరీరంతో లేపబోతున్నాడు. మహిమ శరీరంతో దేవుడు మనల్ని లేపబోతున్నాడు. రేకాంధ్ర షేకేజరి జీవ మార్గమును నాకు తెలియచేసేవద్దు. రికా తబ్లా హజ. జీవ మార్గం ఏంటంటే ఏ మార్గం ఎన్నుకున్నా అక్కడ జీవమే ఉంటుంది. అంటే ఇది మొదలు పెట్టానండి, ఇంకా చేయలేక ఆపేశానండి అంటే ఏంటి, పుట్టింది చచ్చిపోయిందని అర్థం పని. ఇక్కడి నుంచి నువ్వు ప్రారంభించినది ఏది కూడా మధ్యలో ఆగిపోదు. నువ్వు పూనుకున్నది ఏది కూడా మధ్యలో ఆగిపోదు. దేవుడు జీవముతో నడిపించబోతున్నావు. వాట్ ఎవర్ ద మినిస్ట్రీ అయినా, పని అయినా, బిజినెస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ బి. నువ్వు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నావా, ఆ వ్యక్తి మారడు అని అనుకోవద్దు. ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ ఫ్రెండ్, ఆ కొలీగ్ మారడు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ వ్యక్తిలో జీవాన్ని పుట్టించబోతున్నాడు. నీ మాటలో జీవాన్ని పుట్టించబోతున్నాడు. నీ ద్వారా జీవాన్ని పుట్టించబోతున్నాడు. రిఖంద జెకే. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సన్నిధులు ఏమున్నాయంట, నిత్య సుఖములు. అంటే చర్చికి మాత్రమే రమ్మని చెప్పట్లేదు నేను. నువ్వు ఎక్కడుంటే అక్కడ చర్చి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవాలయం, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి. ఇప్పుడు ఏముంది, నిత్య సంతోషము కలదు. కష్టం వచ్చినప్పుడు అనుకో, దేవుడు నాలో ఉన్నాడు, ఇప్పుడు నిత్య సంతోషం కలదు. నాకు కష్టం కనబడుతుంది, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, అయినా కానీ నువ్వు చేయాల్సింది ఏంటి, చెప్పాల్సింది ఏంటి, నిత్య సంతోషము కలదు అని నువ్వు చెప్పాలా. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఏమున్నాయంట, కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంట. ఈరోజు ఆయన ఒక్కటే మాట్లాడుతున్నాడు, ఆ కుడి చేతిలో ఉన్న సుఖాలన్నిటినీ కూడా ఈరోజు నీ కుడి చేతిలో పట్టి నేను వాగ్దానం చేస్తున్నాను. నాలో ఉన్న నిత్య సుఖాలని నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నాలో ఉన్న నిత్య సుఖాలని నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నాలో ఉన్న నిత్య సుఖాలన్నీ కూడా నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించును. అంటే ఏంటి, ఆయన దగ్గర మనం విశ్రాంతి తీసుకుంటామంట, ఆయన వర్క్ చేస్తాడంట. ఈరోజు నుంచి నీ మాటలని దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ పనంతా దేవుడు చేయబోతున్నాడు. నీ ప్రయాస అంతా దేవుడు చేయబోతున్నాడు. నీ భారం అంతా దేవుడు తొలగించబోతున్నాడు. నీ బాధ్యత, నీ పని అంటాం కదా, 3 పిల్లలండి, 4 పిల్లలండి, 4 అమ్మాయిలండి, 2 అమ్మాయిలండి, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాదండి, వీళ్ళ సమస్య నాదండి అని అనుకుంటావు కదా. ఈరోజు దేవుడు అదే, మన బాధ్యత నాది, బాధ్యత. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆయన చేతిలో ఉన్న సుఖాలన్నిటినీ మన చేతిలోకి, ఇదేదో నేను ఉప్పొంగ చేయటం కోసం మీకు ఇస్తున్న వాగ్దానాలు కాదు, దేవుడు నిన్ను ప్రేమించి నీతో చేస్తున్న వాగ్దానం. ఈ అన్నిటికీ అండర్లైన్ చేసుకొని మీరు రాసుకోండి, డేట్ వేసుకోండి. దేవుడు 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీరు చూస్తారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని సాక్ష్యం చెప్పబోతున్నాం. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గొప్ప సాక్ష్యాన్ని మనం చెప్పబోతున్నాం. అక్కడ అపోస్తుల కార్య 27వ అధ్యాయంలో చూసినట్లయితే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరును ఖైదీలను ఔగుస్తు పట్టాలలో శతాధిపతి అయిన యాలియను వారికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడనున్న పట్టణములకును ప్రయాణము చేయబోవు అంద్రమత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియాలోను దెసలోనిక పట్టణస్థుడైన అర్కిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సిదోనికి వచ్చితిమి. అప్పుడు యాలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరి తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపితిమి. రిఖంద్ర జహే రిక రఖాతలా జకియా. అక్కడంటే ఎదురుగాలి కొట్టినందున ఎక్కడంట, కుప్రా చాటున ఓడ నడిపించారు. వీళ్ళు ఎక్కడికి, ఇటలీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా, ఇటలీ వెళ్ళాలా.
కానీ ఏమైందంట, గాలి తగలడం వల్ల, ఎదురు గాలి తగలడం వల్ల ఎటు వెళ్ళారంట, కుప్రా చాటున ఓడను నడిపించారంట. ఈ రోజు నుంచి నీ దారి మళ్ళదు, నీ దారి డైవర్ట్ అవ్వదు. దేవుడు నీ కోసము నిర్ణయించిన దారిలో నువ్వు ప్రయాణం చేస్తావు. దేవుడు ఏ చిత్తంతో నిన్ను పిలుచుకున్నాడో, ఏ ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నాడో దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. అక్కడి నుంచి యూటర్న్స్ ఉండవు, అక్కడి నుంచి ఇక యూటర్న్స్ ఉండవు. అయితే ఓన్లీ వన్ యూటర్న్. ఇప్పుడు నువ్వు రాంగ్ రూట్లో ఉంటే ఇప్పుడు రైట్ రూట్లోకి నువ్వు మారబోతున్నావు. ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటే, రాంగ్ అడ్వైస్ తీసుకుని ఉంటే, లేదా రాంగ్ ప్లేస్లో నువ్వు ఉంటే ఇప్పుడు ఈరోజు యూటర్న్ జరగబోతుంది. అది ఎట్లాగో ఎవరికి తెలీదు. కాబట్టి దేవుడు రైట్ యూటర్న్ నీతోటి ఇవ్వబోతున్నాడు. ఇక నీ రూట్స్ అన్నీ కూడా, నీ మార్గాలన్నీ కూడా సరి అయిన మార్గాలే. నీ మార్గాలన్నీ కూడా సరి అయిన మార్గాలే, జీవపు మార్గాలే. ఈ ఎదురుగాలి నిన్ను ఏం చేయదు. రాదని చెప్పట్లేదు, ఎదురుగాలి వస్తుంది, కానీ ఎదురుగాలి నిన్నేం చేయలేదు. ఎందుకంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ గాలి చాలా గొప్పది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ తుఫాను చాలా గొప్పది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని చాలా గొప్పది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు. ఏదో చిన్న చిన్న గాలిలో వస్తే నువ్వు యూటర్న్ తీసుకో, ఏదో చిన్న చిన్న గాలిలో వస్తే నువ్వు పడిపోవు, ఏదో చిన్న చిన్న శ్రమలు వస్తే నువ్వు అదేంటి డిసప్పాయింట్ అవ్వవు. ఏదో ఏ పెద్దది వచ్చినా కానీ ఏది నీకు రాకుండా దేవుడు నడిపించబోతున్నాడు. ఏది రాకుండా దేవుడు మనందరి పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. మనందరి పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. రాసుకోండి, వితిన్ 10 yearsలో వీ విల్ లీడ్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్. వేల సంఖ్యల్లో ఉన్న ప్రజల్ని మనం నడిపించబోతున్నాం. వేల సంఖ్యల్లో ఉన్న ప్రజలు. నాట్ ఈవెన్ 10 years కూడా అవసరం లేదు. విత్ ఇన్ ఏ షార్ట్ మనం ఎంతగా లోబడతామో, ఎంతగా ఆయన మార్గంలో ఉంటామో అంత తొందరగా మన గమ్యాన్ని మనం చేరబోతున్నాం. అంత తొందరగా మన గమ్యాన్ని మనం చేరబోతున్నాం. వేల సంఖ్యల్లో ఉన్న ప్రజలకు మనం మార్గాన్ని చూపించబోతున్నాం. దారి తప్పిన వాళ్లకు మనం మార్గాన్ని తెలియజేయబోతున్నాం. దారి తప్పిన వాళ్లకు మార్గంలోకి లాక్కు రాబోతున్నాం. మార్గంలోకి మనం లాక్కు రాబోతున్నాం. ఈరోజు నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు. నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు. రికా జదా లమ్రా కలియాంధ్ర షేకి. యేసు ప్రభు ధోనిలో ఉన్నాడంట. ఆయన కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడంట. అప్పుడంటే ఎదురుగాలి తుఫాను ఆ ఓడ మీద పడినందున ఆ ఓడలో నీళ్ళన్నీ వచ్చినప్పుడు శిష్యులందరూ అలజడి భయపడ్డారంట. మేము నశించిపోతున్నాం, నీకు పట్టట్లేదా అని యేసయ్యను లేపారంట. ఆ శిష్యులాగా నువ్వు తొందరపడవు, ఇంకా ఆ శిష్యులాగా నువ్వు భయపడవు. అంటే వాళ్ళకు నువ్వు గొప్ప వ్యక్తి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ గొప్ప వ్యక్తి జస్ట్ ఓడలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ గొప్ప వ్యక్తి మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ శిష్యులతో ఓడలో ఉన్నాడు. అందుకు వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? గట్టిగా చెప్దామా? ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఏ గాలి తుఫాను నిన్ను ముంచెయ్యలేదు. ఏ గాలి తుఫాను నిన్ను ముంచెయ్యలేదు. నీ మార్గాన్ని, నీ ప్రయాణాన్ని. యాక్చువల్గా ఇప్పుడు ఆ తుఫాను వల్ల చిన్న ఓడ అటు ఇటు కదులుతుంది. దానివల్ల ఏంటంటే వెళ్ళడానికి కొంచెం టైం ఏమైంది, వేస్ట్ అయ్యింది. కొంచెం టైము, నీకు టైం వేస్ట్ అవ్వదు. ఇంక నుంచి నీ లైఫ్లో టైం వేస్టింగ్ అన్నది ఉండదు. నీ లైఫ్లో టైం వేస్ట్ అన్నదే ఉండదు. ఏ వ్యక్తి కూడా నీ లైఫ్ వేస్ట్ చేయలేడు. ఏ వ్యక్తి కూడా, అగైన్ ఐ రిపీట్, ఏ వ్యక్తి, ఏ పరిస్థితి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏ మాట నింద కూడా ఇక నీ సమయాన్ని వృధా చెయ్యలేదు. Every single minute of you is equal to Jesus timing. యేసుక్రీస్తు సమయానికి ఎంత వాల్యూ ఉందో నీ జీవితంలో ఉన్న ప్రతి సెకండ్ కూడా అంతే వాల్యూ ఉంది. ఇక నుంచి నీ లైఫ్లో ఏ సింగిల్ మినిట్ని కూడా దేవుడు వేస్ట్ అవ్వనివ్వడు.
ఎవరిని కూడా వేస్ట్ చేసే వ్యక్తుల్ని ఇక నీ లైఫ్లో నీకు రానివ్వడు. వారి వల్ల టైం వేస్ట్ అయిపోయి ఆగిపోయే రోజులు నీ జీవితంలోనికి రావు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త. నువ్వు ఖాళీ కూర్చుంటాను, లేకపోతే నేను ఈ ఫోన్తో ఉంటాను, నేను గంటలు గంటలు మాట్లాడతాను వాడితోటి వీడితోటి, ఊరికి ఫోన్ చేస్తా, ఇవ్వారాలు అయ్యొద్దు, అవద్దు, అదొద్దా. ఇప్పుడు దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇస్తున్నప్పుడు మనం కూడా ఒక స్టెప్ వేయాలా లేదా? అనవసరమైన కాల్స్ కట్ చేద్దామా? అనవసరమైన ఫోన్ కాల్స్ కట్ చేద్దామా? ఇక్కడి నుంచి ఓ 10 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ ఎవరితో ఫోన్ మాట్లాడొద్దు. హత్రా హజా థరియా క్లిజేతే నాతో వద్దు. నిజంగా చెప్తున్నాను. ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో కట్ చేసి బైబిల్ ముందు, వాక్యం ముందు, ఆడియో బైబిల్ వినడానికి, కనీసం పాట వినడానికి, వాక్యం వినడానికి నువ్వు సమయాన్ని పెట్టు. గొప్ప కార్యం మీ జీవితాల్లో జరగబోతుంది. ఐ రిపీట్, గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది. గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది. గొప్ప కార్యం మీ జీవితం, మీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇది ఐ డిడ్ ఫిక్స్, ఇవన్నీ నేనేం ఫిక్స్ చేసుకొని రాలేదు. ఇక్కడ ఉంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇది అవసరమేమో మనకి. ఇది అవసరమేమో. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే దేవుడి గురించే మాట్లాడదాం. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే దేవుడి గురించే పాడదాం. దేవుడి గురించే మనం మాట్లాడుకుందాం. డోంట్ వేస్ట్ యువర్ టైం. చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు గంట అపాయింట్మెంట్ ఎవరు మనకి? ఎందుకంటే మనం చిన్నోళ్ళం. ఒక నిమిషం ఒక పత్రిక ఇలా ఇచ్చి, అంటే మన ఏదైతే రాస్తాం కదా, పలానా జరగాలండి అని ఒక పేపర్ మీద రాసిమ్మంటారు. అంతే. చెప్పి వినే టైం కూడా ఉండదు. మనం చూస్తున్నాం కదా, జగన్ గారు అటు ఇటు వెళ్తుంటే అందరు పేపర్ మీద రాసి ఇస్తున్నారు. మొన్న అదేంటి ఈ సచివాలయము అది ఎంటర్ అయినప్పుడు కూడా వాటెవర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆయన వచ్చినప్పుడు కూడా అందరూ కూడా పేపర్ల మీద, ఎందుకంటే నిలబడి మాట్లాడే అంత టైం ఉండదు వాళ్ళకి. ఈరోజు నువ్వు కూడా అంత గొప్ప వ్యక్తివి. ఇప్పుడు నీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఉందని చెప్పట్లేదు. యేసయ్య నీలో ఉన్నాడు గనక నువ్వు గొప్ప వ్యక్తివి. యేసయ్య నీతో ఒడంబడిక చేసుకున్నాడు గనక నీ సమయము గొప్పది. యేసయ్య సమయము ఎంత విలువైనదో గొప్పదో, నా సమయము కూడా అంత విలువైనది, గొప్పది. చిన్న మాటలకి, చిన్న వ్యవహారాలకి టైం వేస్ట్ చేయొద్దు. చిన్న వ్యవహారాలకి టైం వేస్ట్. మాట్లాడితే గొప్ప మాటలు మాట్లాడితే జీవాన్నిచ్చే మాటలు మాట్లాడితే ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడితే యేసయ్య కనిపించే మాటలు మాట్లాడు. ఈరోజు నుంచి యేసయ్య మనలోంచి కనిపించబోతున్నాడు. యేసయ్య మనలోంచి సహాయాలు ఇవ్వబోతున్నాడు. యేసయ్య మనలోంచి గైడెన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ కార్యాలు దేవుడు మనలోంచి జరగబోతున్నాయి. నీ వాడ తుఫాను చేత ఆగిపోదు. నీ జీవితం గాలి తుఫాను చేత ఆగిపోదు. టైం వేస్ట్ అవ్వదు. ఇక నుంచి టైం వేస్ట్ అవ్వకుండా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. రిఖంద్ర కజా తలియా జదో రబ్రో ట్రజా థరియా. 5వ వచనం 27వ అధ్యాయం అపోస్తుల కార్యం. మరియు కిల్కియాకును పంపులియాకును ఎదురుగానున్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మురాకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి కిద్రుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున కేత్రు చాటున సల్మోనే దరిని ఓడను నడిపితిమి. అక్కడ చూసారా, ఆల్రెడీ ఇటలీ వెళ్ళాల్సిన వారి దారి చేంజ్ అయిపోయింది. పోనీ ఎక్కడికో వచ్చారు. ఎక్కడికో వచ్చిన తర్వాత మళ్ళీ ఇటలీ వెళ్ళే ఓడ ఎక్కారు. ఏమైంది? రీచ్ అయ్యారు ఇటలీ రీచ్ అయ్యారా? ఏమైంది? అక్కడ రాయబడి ఉంది, ఆ కనుగొని ఎక్కితిమి అనేక దినములు మెల్లగా నడిచి. ఓడంట ఎట్లా నడిచిందంట? ఎందువల్ల? ఎంతో కష్టపడి కిద్రుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున. ఏంటంట? ఇప్పుడు చిన్న పడవ దోణి అంటే గాలికి తట్టుకోలేదని. ఓడ ఎంత గొప్పది!
ఓడ ఎంత పెద్దది, అంత పెద్ద ఓడని గాలి పోనివ్వలేదంటే ఎంత పెద్ద గాలి వచ్చింది. దానివల్ల అది మెల్లగా వెళ్ళాల్సి వచ్చిందంట. ఎంతో కష్టపడ్డారంట. అదేంటి ఎదురుగా పోనివ్వలేక పోయారంటే కెత్రు చాటున సలోమే ధరిని ఓడ నడిపితిమి. ఇక నుంచి నీ ప్రయాణం మెల్లగా ఉండదు. నీ ప్రయాణాన్ని దేవుడు స్పీడ్గా నడిపించబోతున్నాడు. ఇక నుంచి నీ రూటు, నీ మార్గము మెల్లగా ఉండదు. దేవుడు ఫాస్ట్గా చేయబోతున్నాడు కార్యాలు. దేవుడు ఫాస్ట్గా చేయబోతున్నాడు, క్విక్గా చేయబోతున్నాడు. దేవుడు క్విక్గా చేయబోతున్నాడు. ఎంతో కష్టపడి ఈ మాట ఇక నీ జీవితంలో రాదు. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఏం చెయ్యట్లేదు, నేను త్రోసుకెళ్ళాల్సి వస్తుంది, నేను త్రొయ్యాల్సి వస్తుంది, నేను నడపాల్సి వస్తుంది, నేను కష్టపడాల్సి వస్తుంది, నేను పోషించాల్సి వస్తుంది, నేను నిలబడాల్సి వస్తుంది. ఇక నుంచి నువ్వు అవసరం లేదు, నీ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నిలబడు చాలు, ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ఇక నుంచి నేను కష్టపడ్డాను, మిరాకిల్గా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నేను కష్టపడ్డానన్న మాట లేకుండా దేవుడు చేశాడండి. ఏమో ఇల్లు ఎలా వచ్చిందో తెలియదు, దేవుడు ఇచ్చేశాడు. ఇది ఎలా వచ్చిందో తెలియదు, దేవుడు ఇచ్చేశాడు. ఆ డబ్బులు దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు. ప్రతి దానికి నువ్వు దేవుడి గూర్చిన సాక్ష్యం చెప్పబోతున్నావు. అలాంటి మిరాకిల్స్ దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు ఇన్ని వాగ్దానాలు తెలుసా? ఒక్కటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ద్వారా కొన్ని కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా అనేక మంది దారిని మళ్లించి, అనేక మందిని ఆశీర్వదించి, అనేక మందిని ప్రోత్సహించి, అనేక మందిని జీవనంలోనికి నడిపించబోతున్నాడు. 1 సంవత్సరం దాటుతుందంటే వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 2 ప్లేసెస్. ఒకటి, శ్రమకు దగ్గర అవుతున్నాం, శ్రమ దినాలు, అంచె దినాలు అంటారు దాన్ని. రెండోది ఉజ్జీవ దినాలు. రెండింటికి నువ్వు సిద్ధపడి ఉండాలి. రెండింటికి ఒకటే ప్రిపరేషన్. నువ్వు బలంగా ఉంటే ఉజ్జీవంలో వాడబడతావు. నువ్వు బలంగా ఉంటే అంచె దినాల్లో శ్రమల నుండి నువ్వు తప్పించే సంఘముగా ఉంటావు, తప్పింపబడే సంఘంగా ఉంటావు. నువ్వు తప్పించాల్సిన లిస్ట్ చాలా ఉంది. అందుకే నీ వాగ్దానాలు అర్థమవుతుందా? చాలామంది రోగంతో, అపాయంతో, బాధతో, కష్టంతో, నష్టంతో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించాలి, రక్షించాలి, స్వస్థపరచాలి. అందుకే నీ వాగ్దానాలు. ఇవన్నీ నీ ఒక్కడి కోసమే కాదు, నీ ఒక్కదాని కోసమే కాదు, నువ్వు కలిగి ఇతరులను నడిపించాలా. ఈరోజు నీకు 10 లక్షలు వచ్చిందంటే నీ కోసం కాదు, దానివల్ల ఇతరులు నువ్వేదో చేయబోతున్నావు. నువ్వు ఇతరులకు రూపాయి పెట్టినప్పుడు ఎన్నడూ నష్టపోవు. మనం అనుకుంటాం ఎవరికో ఇస్తున్నా, నువ్వు ఇచ్చేది ఎవరికో కాదమ్మా, దేవుడికి ఇస్తున్నావు. బీదల్ని కటాక్షించిన వాడు దేవుడికి ఇస్తున్నాడంట అప్పు. ఎవరికి ఇస్తున్నారు? దేవుడు. ఈరోజు నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడికి ఇస్తున్నావు. ఆయన వడ్డీతో సహా ఇచ్చే దేవుడు. వాట్ ఆర్ ద మినిస్ట్రీకి ఇస్తున్నావా, పరిచర్యకి ఇస్తున్నావా, సేవకులకి ఇస్తున్నావా, రోడ్డు మీద అడుక్కునేవాడికి ఇస్తున్నావా, అక్కలతో వాడు ఉన్నవాడికి ఇస్తున్నావా, ఎవరికి ఇస్తున్నావా, అన్నిటికీ ఒక్కటే మూలం నువ్వు దేవుడికి ఇస్తున్నట్టు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఇక నుంచి నీ మార్గము కానీ, నీ ప్రయాణం కానీ మెల్లగా ఉండదు. కష్టపడి తోసుకుంటూ వచ్చానండి అన్నది ఉండదు. దేవుడు మిరాకిల్గా చేయబోతున్నాడు. అక్కడ రాయబడి ఉంది, చాటున ఉన్నారని రాయబడింది. అది ఒక్కటి చదువుకొని నేను ముగించేస్తాను. ఏముందంటే చాటున ఉన్నారంట. కేతు చాటున సల్మోనే దగ్గర ధరిని ఓడ నడిపితిమి. అంటే ఏదో ఆశ్రయించారు, చాటు తీసుకున్నారు, డిపెండ్ అయ్యారు. చెప్తున్నాను, ఇక్కడి నుంచి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వవు. ఏ డబ్బు మీద కూడా నువ్వు డిపెండ్ అవ్వవు. ఏ పరిస్థితి మీద కూడా నువ్వు డిపెండ్ అవ్వవు. నువ్వు యేసయ్య మీద మాత్రమే డిపెండ్ అవ్వబోతున్నావు. యేసయ్య నీ మీద ఆనుకున్నాడు, నువ్వు యేసయ్య మీద ఆనుకున్నావు. గొప్ప కార్యాలు మనం జరిపించబోతున్నాం. గొప్ప యేసయ్య అంట ఒక ప్రాంతానికి వెళ్తున్నాడంట. ఓడ దిగగానే అక్కడ సేనా దయ్యము పట్టినవాడు బట్టలు లేకుండా వస్తున్నాడంట. అయితే ఆ మార్గం గుండా ఎవరు ప్రయాణం చేసేవారు కాదంట. ఎందుకంటే ఆ సేనా దయ్యం అంటే వేల సంఖ్యలో దయ్యాలు ఒకళ్ళు ఉన్నాయి. ఆ వేల సంఖ్యలో ఉన్న దయ్యాన్ని పట్టినవాడు మార్గం గుండా వెళ్ళాలంటే అందరికి వణుకు.
అట్లాంటిది ఆ మార్గంలో యేసయ్య వచ్చాడు. ఆ దయ్యం పట్టినోడు అంటున్నాడు, సర్వశక్తి కలిగిన వాడా, ఇక్కడ నీకేం పని, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నన్ను శిక్షించొద్దు, నా ఇంకా సమయం రాలేదు కదా, సమయం రాలేదంటే వాడిని విడిచిపో అంటే వాడు బ్రతిల్లాడుకున్నాడంట. వేల దయ్యాలు పట్టుకున్నవాడు కనీసం పందుల్లోనికి పోనివ్వా, కనీసం పందుల్లో ఒక్కటే మాట, వెళ్ళిపో అంటే ఆ వేల సంఖ్యలో ఉన్న దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఈరోజు నీ ఒక్క మాట అనేక మందికి విడుదల ఇవ్వబోతుంది. సంవత్సరాలుగా పట్టిన దయ్యం కానీ, దరిద్రం కానీ, నాశనం కానీ, కర్స్ కానీ, శాపం కానీ నీ ఒక్క మాట చేత వాడిని విడిచిపోబోతుంది. వేల దయ్యాలు పట్టినోడు మంచిగా నిలబడబోతున్నాడు. వాడు బాగయ్యాడంట, బట్టలు ధరించి కూర్చున్నాడంట. వాడిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారంట, ఏం చెయ్యాలో అర్థం కాలేదంట. వాడు అంటున్నాడు, యేసయ్య నేను నీతో వచ్చేస్తాను యేసయ్య, రే నాతో కాదు నీ పని, ఏదైతే నీ జీవితంలో జరిగిందో అది మొత్తం వెళ్ళి ప్రచురం చేసే. నన్ను ఈ ప్రజలు రానివ్వట్లేదు, ఎందుకంటే ప్రజలు రావద్దన్నారు ఆ ఊర్లోకి. అమ్మో 5,000 పందులు చచ్చిపోయాయి, ఈయన వస్తే ఇంకేం జరుగుతుందో అని రావద్దన్నారు వాళ్ళు. నాకు వీళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడగలవు. నీకు ఏం జరిగిందో వెళ్ళి మొత్తం చెప్పే. వాడు ఇంటికి వెళ్ళకుండా మొత్తం ఎన్ని ఊర్లు తిరిగాడో తెలియదు, ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని సంవత్సరాలు ఆ దయ్యాలతో పట్టబడి వాడి జీవితం నాశనం అయిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆ దయ్యాలన్నింటినీ కూడా నశింపచేస్తున్నాడు. ఈరోజు నువ్వు అలా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు మన దగ్గరికి రాబోతున్నారు. సంవత్సరాలుగా శ్రమను పొందిన వాళ్ళు మన దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళను మనం విడిపించబోతున్నాం, వాళ్ళను మనం రక్షించబోతున్నాం, వాళ్ళను మనం స్వస్థపరచబోతున్నాం. నీ మాట చాలు, నీ సన్నిధి చాలు. వెళ్ళి వెయ్యాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీలోంచి యేసయ్య దూసుకొని వెళ్ళిపోబోతున్నాడు. నీలోంచి యేసయ్య ప్రవాహం వెళ్ళబోతుంది, నీలోంచి యేసయ్య సన్నిధి వెళ్ళబోతుంది. నీ మాట చేత సంవత్సరాల శ్రమ వారిని విడిపించబోతుంది. ఇవన్నీ ఎవరికోనండి, నాకు కాదండి అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. ఏ ఒక్క ఊపి లేకుండా, ఉజ్జీవం లేకుండా అది నమ్మిన వారు ధన్యులు. నమ్మిక లేని వారికి నమ్మకం కలుగును గాక, వారి ద్వారానే క్రియలు జరుగును గాక. ఆమె ఇట్ విల్ బి. దేవుడు ఊరికనే రాత్రి నుంచి నేను అడుగుతున్నాను, వాట్ ఈజ్ ద వర్డ్ ఫర్ ద టుమారో, రేపటి గురించి వాక్యేంటి అంటే రాత్రంతా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అడిగాను. ఉదయం లేచినప్పటి నుంచి నేను అడుగుతున్నాను, దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. 27వ అధ్యాయం. నేను కింద భాగాల గురించి మాట్లాడతానేమో అనుకున్నాను, కానీ దేవుడు పైనుంచే గొప్ప వాక్యాన్ని మనకిచ్చాడు. అగైన్ రిపీట్, మన ఇతరుల్ని బ్రతికించేవారు. క్రిస్మస్ దినాల్లో ఉన్న క్రిస్మస్ అంటే అనేక మందిని విడిపించుట, రక్షించుట, బ్రతికించుట, వెలుగునిచ్చుట. ఇక నుంచి మనలోంచి క్రీస్తు అనేక మందిని వెలిగించబోతున్నాడు, బ్రతికించబోతున్నాడు, బాగు చేస్తున్నాడు, నిలబెట్టబోతున్నాడు, రక్షించబోతున్నాడు. అనేక మంది జీవితాలను బాగు చేయబోతున్నాడు మనలోంచి. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ యూ అండ్ మీ. ఇది నా పని. దేవుడు అలా మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు. రథ రజీ కెలాజెకే ఏరో దాన